వెల్కమ్ టు మన ఇంటి వంటలు. బీరకాయ జీర్ణశక్తిని పెంచుతుంది, నువ్వులు బలాన్ని ఇస్తాయి. ఈ రెండిటి కాంబినేషన్లో కూరను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. బీరకాయ నువ్వులు మసాలా కర్రీకి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. బీరకాయలు 1 కిలో, పచ్చిమిరపకాయలు 5, ఉల్లిపాయలు 2, నువ్వులు 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/4 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, మంచి నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొంచెం. బీరకాయలు మీడియం సైజు ముక్కలుగా, ఉల్లిపాయలను చిన్నవిగా, పచ్చిమిరపకాయలను నిలువుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో నువ్వులు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి తీసేసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. దీనిలో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. అంతలో వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులను మిక్సీలో వేసి నువ్వుల పొడిని తయారు చేసుకోవాలి. బీరకాయల్లో ఉన్న నీరంతా పోయి దగ్గరగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బీరకాయలో నీరంతా పోయిన తర్వాత దానిపైన మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దీనిలో పసుపు, కారం, ధనియాల పొడి వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. దీనిలో కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. తయారు చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని ఇందులో వేసి కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అంతే, బీరకాయ నువ్వుల మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దీనిని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. చపాతీలోకైనా రైస్లోకైనా దేనిలోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బీరకాయ నువ్వులు మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసాం కదా. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఇంటి వంటలు. టేస్టీ అండ్ హెల్దీ.